సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ వెయిట్ అనేది అసలు ఎంత ఉండాలి అనే దాని గురించి నేను పర్టికులర్గా ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేశాను. సో మంత్ బై మంత్ అండ్ వీక్లీ ఎంత అండ్ మనకి ట్రెమిస్టార్స్ వైజ్గా స్కాన్స్ తీస్తారు కదా, ఆ స్కాన్లలో ఎంత ఉండాలి ఏంటి అనేది అన్నీ కూడా క్లియర్గా వీడియోస్ అనేవి షేర్ చేస్తాను ముందు. సో ఈరోజు మాత్రం డెలివరీ టైంకి లేదా ప్రెగ్నెన్సీలో లాస్ట్ ఎండింగ్ మంత్స్లో మనకి బేబీ వెయిట్ ఎంత ఉండాలి అని చాలామందికి డౌట్ ఉందన్నమాట. సో మామూలుగా మీ బేబీ వెయిట్ ఎంత ఉండాలని థంబ్నెయిల్ పెట్టాను, ఎందుకంటే లాస్ట్ మంత్స్లో 9 months నుంచి ఆ లాస్ట్ పీరియడ్లో నెలలు పడ్డాక మనకి బేబీ వెయిట్ ఎంత ఉండాలి అండ్ డెలివరీ అయ్యే వరకు మన బేబీ వెయిట్ ఎంత ఉండాలి అని దాని అర్థం అనమాట. సో లాస్ట్ మనకి డాప్లర్ స్కాన్ అనేది తీస్తూ ఉంటారు. ఈ స్కాన్లో మనకి 8 monthsలో అయితే 1.5 kg 1.600 grams వరకు 1 kg 600 grams వరకు బేబీ వెయిట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. 1.3 నుంచి కూడా 300 grams నుంచి 600 grams వరకు ఉన్నా కానీ నో ప్రాబ్లం, అంత టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు, అది హెల్దీ వెయిటే. అండ్ 9 monthsలో డాప్లర్లో మాత్రం 3 kgs దాకా ఉండాలి. మామూలుగా అయితే 2.5 kg నుంచి హెల్దీగా ఉన్నట్టే బేబీ. సో 2.5 kg నుంచి 3.5 kg వరకు కూడా బేబీ వెయిట్ అనేది ఉంటుంది. సో 3 kg వరకు ఉంటే ఇంకా మంచిదన్నమాట లాస్ట్ తీసే స్కాన్లో. సో మామూలుగా 2.5 kg వరకు అయితే బేబీ వెయిట్ అనేది డాప్లర్ స్కాన్లో ఉంటుంది. 2.5 ఉంటే డెలివరీకి ఇంకా 4 వారాల దాకా టైం ఉంటుంది. సో ఈ 4 వారాల్లో బేబీ వెయిట్ అనేది ఒక 1 kg దాకా పెరుగుతుందన్నమాట, అంటే 3.5 kg దాకా అవుతూ ఉంటుంది. సో డెలివరీ అయ్యే టైంకి మాత్రం 3 kgకి అబవ్ ఉండేలాగా చూసుకోండి. 2.5 kg ఉంటే మాత్రం హెల్దీ బేబీనే. సో బ్రీత్ ప్రాబ్లం అలాంటివి ఏమి రావు, అంటే లంగ్స్ అనేవి ఓపెన్ అవ్వకుండా ఉంటాయి వెయిట్ తక్కువ ఉన్న పిల్లల్లో. సో 2.5కి అబవ్ ఉంటే ఖచ్చితంగా మీ బేబీ హెల్దీగా ఉన్నట్టే. కానీ మన వాళ్ళకి ఏంటంటే పుట్టగానే బేబీ చెబ్బీగా కనిపించాలి అండ్ హెల్దీగా ఫిట్గా ఉన్నట్టు కనిపించాలి. సో ఖచ్చితంగా 3.5 kg దగ్గరగా 3.5 kg దాకా ఉంటే పిల్లలు చూడడానికి చాలా బాగుంటారు, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు అండ్ లంగ్స్ కూడా ఫంక్షన్ అనేది బాగుంటుంది. సో కొంతమందికి లంగ్స్ ఓపెన్ అవ్వక బ్రీత్ ప్రాబ్లం అవుతుంది అనేసి 1 రోజు 2 రోజులు ఐసీయూలో పెడుతూ ఉంటారనమాట. సో ఇలాంటి ప్రాబ్లం లేకుండా హెల్దీగా ఉండాలంటే మాత్రం మీ బేబీ పుట్టేసరికి 3 kgకి అబవ్ ఉంటే మాత్రం చాలా హెల్దీగా ఉంటుంది. ఎలాంటి ట్రీట్మెంట్ అనేది వీళ్ళకి అవసరం లేదు, మామూలుగా అన్ని బ్లడ్ టెస్ట్లు అన్ని రకాల టెస్ట్లు అనేవి చేసి మనకి ఇస్తారు, అంతేకాని ఎక్కువసేపు వాళ్ళ దగ్గర ఉంచుకోరు. మదర్ అండ్ బేబీ ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉంటారనమాట. సో వెయిట్ తక్కువ ఎప్పుడైతే పుడతారో చాలా టెన్షన్ అనమాట. పుట్టిన దానికి ఒక గండం, పుట్టినాక ఇంకో గండం లాగా ఉంటుంది. సో పుట్టినాక 3 రోజులు 4 రోజులు కొంతమంది నెలల తరబడి అందులో ఉంచుతారనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలంటే 2.5 kgకి అబవ్ మీ బేబీ ఉండాలి. 3.5 kg దాకా ఉంటే ఇంకా మంచిది. మినిమం 3.1 3.2 ఇలా ఉండేలాగా చూసుకోండి. సో ఇలా ఉంటే మాత్రం మీ బేబీ చాలా హెల్తీగా ఉన్నట్టు. సో మీ బేబీ వెయిట్ అనేది 3 kg దాకా పుట్టేలాగా చూసుకోండి. 3కి 4 దాకా కూడా పుడతారండి. ఎవరు పుడతారంటే 40 weeksకి అబవ్ ఉన్న వాళ్ళు, కడుపులో ఎక్కువ నెలలు మోసిన వాళ్ళు ఇంకా వెయిట్ అనేది ఎక్కువ పెరుగుతుంది. వాళ్ళ బోన్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి వెయిట్ అనేది ఎక్కువగా ఉంటారు. సో 40 weeksకి అబవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే 4 kg దగ్గరికి వెళ్తుంది. కానీ 36 weeks నుంచి 40 weeks లోపు డెలివరీ అయ్యే వాళ్ళకి మాత్రం బేబీ వెయిట్ అనేది 3.5 దాకా 3.6 దాకా మ్యాక్సిమం ఇంత దాకా వెళ్ళొచ్చు. సో మీ బేబీ ఇలా ఉంటే హెల్దీగా ఉన్నట్టే అండ్ చెబ్బీగా కూడా కనిపిస్తారు. అండ్ 2.5 ఉన్నా కానీ ఓకే, ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. కానీ 3 kg దగ్గరగా ఉండేలాగా చూసుకోండి. సో ఇలా ఉండాలి అని అంటే మనం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అండ్ హెల్దీగా ఉండాలి. సో ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అండ్ పప్పు దినుసులు అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సో ఫుడ్ ఐటమ్స్ అన్నింటి గురించి నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి షేర్ చేశాను. సో ఖచ్చితంగా మీ బేబీ గ్రోత్ అనేది ఎక్కువగా అయ్యేలాగా నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి. సో ఖచ్చితంగా చూడండి అండ్ బేబీ గ్రోత్ని ఇంకా పెంచడానికి మనం కొత్త వీడియోస్ అనేవి ఇంకా షేర్ చేసుకుందాం. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.